యుగాల క్రితం హిమాలయాల్లోని నిబిడాంధకార గుహలలో పరమశివుడు విశ్వరహస్యాలను అష్టసిద్ధులను మరియు మంత్రయంత్ర శాస్త్ర దివ్య జ్ఞానాన్ని రుద్రయామల తంత్రం రూపంలో నిక్షిప్తం చేశాడు. ఈ రహస్య విద్య కేవలం లోక కళ్యాణానికి, ఆత్మ సాక్షాత్కారానికి మాత్రమే నిర్దేశించబడింది. కానీ అహంకారంతో నిండిన రక్త భైరవుడు అనే సిద్ధ తాంత్రికుడు ఈ గుప్త శక్తులను వశపరుచుకొని లోకాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలని దుర్బుద్ధితో తపస్సు ప్రారంభించాడు. కృష్ణపక్ష అమావాస్య అర్ధరాత్రి వేళ భయంకరమైన శ్మశాన వాటికలో రక్తపు బిందువులు, మూలికా ధూపాలతో అతడు శ్రీచక్ర నిగూఢ ఆవాహన ప్రారంభించాడు. అతడి క్షుద్ర మంత్రోచ్చారణల ధ్వనికి దిశలు కంపించాయి. ప్రకృతి విరుద్ధమైన ఆ శక్తి ఆవాహన వల్ల ఆకాశం రక్తవర్ణంలోకి మారింది. దుర్మార్గమైన ఉద్దేశంతో దివ్య శాస్త్రాన్ని బంధించి విశ్వ సమతుల్యతను దెబ్బతీయడానికి అతడు ఆఖరి ఆహుతి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అధర్మాన్ని ఖండిస్తూ ఆ క్షణంలో కాలము స్తంభించిపోయింది. భయంకరమైన జ్వాలల నడుమ రుద్రయామల శాస్త్ర రక్షణార్థం స్వయంగా శ్రీ కాలభైరవ స్వామి ఉగ్రరూపంలో ఆవిర్భవించాడు. జ్వాలా లాంఛనమైన నేత్రాలు, సర్పాభరణాలు, చేతిలో త్రిశూలంతో కాలభైరవుడు చేసిన దివ్య ఘీంకార నాదానికి తాంత్రికుని క్షుద్రమండలం భస్మీపటలమైంది. కాలభైరవుని దివ్య తేజస్సు ముందు తాంత్రికుడి గర్వం సమసిపోయి అతడు స్వామి చరణాలపై పడ్డాడు. అప్పుడు స్వామి గంభీర స్వరంతో, తంత్రమంటే వినాశనం కాదు, ప్రణవం. మంత్రమంటే స్వార్థం కాదు, ముక్తి అని హెచ్చరిస్తూ ఆ రహస్య విజ్ఞానాన్ని అర్హులైన సన్మార్గంలో నడిచే సాధకులకు మాత్రమే లభించేలా గుప్తం చేశాడు. దివ్య శాస్త్రాలు ఎల్లప్పుడూ లోక రక్షణకే అని చాటుతూ కాలభైరవ స్వామి ఆ కాలచక్రంలో అంతర్ధానమయ్యాడు.